ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ మీడియా ద్వారా రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులను తమ పంటను ప్రభుత్వానికి నమోదు చేయించుకోవాలని, కోతలు కంది పంట స్టార్ట్ అయినప్పుడు ప్రభుత్వం మద్దతు ధరలో అమ్మేలా గుర్తింపు కల్పించాలని చెప్పారు. ఇక బయట రేట్లు తక్కువగా ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించారు. అలాగే యూరియా వాడకం, పొలంలోని పోషకాంశాలు, పంట సంరక్షణ విధానాలు, సస్యరక్షణ పద్ధతులపై సూచనలు అందించారు. ఇక పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ప్రతి రైతుకు వ్యక్తిగత సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ సంచాలకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక సరైన వ్యవసాయ పద్ధతులను పాటించడం మరియు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవడం కోసం మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్. దొనకొండ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనకి రబీ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ రబీ సీజన్లో మా వ్యవసాయ శాఖ తరఫున రబీ ఈ పంట అనేది మేము క్రాప్ బుకింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఎవరైతే తమ పంటలు వేసుకుని ఉన్నారో ఈ రబీ సీజన్ కాలంలో ఏవి మనం మొక్కజొన్న అయితేనేమి, పెసలు కానీ, మినుములు కానీ, అలసందలు కానీ, లేదంటే పొగాకు కానీ, లేదంటే నువ్వులు కానీ, ఇలా ఏ పంట, వరి కానీ, ఇలా ఏ పంట వేసుకున్నా కానీ మీరందరూ కూడా దయచేసి మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు మీ అందరికి కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళ యొక్క రైతు సేవా కేంద్రాల్లో. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వాళ్ళని సంప్రదించి ఈ పంట నమోదు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అలాగే మాకు ఈ ఇప్పుడు కందులు అనేవి కోతలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కంది పంట కూడా దాదాపు చూసినట్లయితే మంచి దిగుబడి వచ్చే ఆశాజనకంగానే ఉంది. కాబట్టి రైతులందరూ కూడా బయట మార్కెట్ రేటు ధర చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు కంది కూడా మద్దతు ధర, గవర్నమెంట్ మద్దతు ధర 8,000 రూపాయలు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు గవర్నమెంట్కి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అమ్ముకోవాలనుకుంటే మీ యొక్క గ్రామ వ్యవసాయ సహాయకుల్ని సంప్రదించి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. అలాగే మనకి ఏపీఎఫ్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి రైతుకి ఒక గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇట్లాగే మనకి ఈ రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతులందరికీ కూడా పొలం ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవ్వటం అనేది జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ మొదలుపెట్టారు. కాబట్టి దయచేసి అలా మీరందరూ కూడా మిగిలిన వాళ్ళు అంటే ఇదివరకు చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల వరకు మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మా యొక్క గ్రామ వ్యవసాయ శాఖను సంప్రదించినట్లయితే మీరు అక్కడ వారి ద్వారా చేయించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇంకోటి మరి యొక్క ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూరియా గురించి అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూరియా అనేది ఇప్పుడు చాలా లభ్యత చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి యూరియా వాడకంలో కొంత అందరూ జాగ్రత్తలు పాటించాలా. అంటే ఏదైతే రికమెండెడ్ డోసెస్ ప్రకారం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే యూరియా అనేది వాడుకోవాలా. అంతకుమించి ఎక్కువగా వేయటానికి వీల్లేదు. అలాగే నానో యూరియా అని కూడా మీరు వాడుకున్నట్లయితే మనకి యూరియా ఎరువులు ఫెర్టిలైజర్తో సమానంగా అది పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి నానో యూరియా మీద కూడా మీరు రైతులు కూడా కొనుక్కొని వాడుకున్నట్లయితే అది ఒక సప్లిమెంట్గా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మా వ్యవసాయ శాఖ తరఫున చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ దయచేసి రైతులు దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే మా యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులను మీరు సంప్రదించినట్లయితే అక్కడ వాళ్ళు నివృత్తి చేస్తారు. లేదనుకుంటే మా యొక్క మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చినా కానీ మేము మీ యొక్క డౌట్లు ఏమైనా ఉంటే మొత్తం క్లారిఫై చేసి మీకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.